నమస్తే అందరు ఎట్లున్నారోలా ఇక నేనైతే మస్తున్నా చలో ఆలోచన చేయకుండా ఇలా మన అదృష్ట న్యూస్ ఏంది మరి దానికి కథ ఏంది కార్ఖాన ఏంది ఇవన్నీ చూడాలంటే ముందుగా ఎట్లయినా చూడాలిగా చూద్దాం పారి విడుదల ఎమ్మెల్యే రాజసింగ్ సార్ను కోర్టు పెట్టిల్లట షరతులు తెలంగాణలో ఉన్నారట దేశద్రోహులు ఆ మాట అన్నది చేతి గుర్తు లీడర్లు యూట్యూబ్ లో చూసి తెచ్చుకున్నది ఎంబీబీఎస్ సీటు ఆ ఐటంగా కవితకి ఇచ్చిందంట చెక్కు కొట్టిల్లట ముప్పు ముఖం తెలియని మనుషులు ఎమ్మటే కేసు పెట్టిల్లట అక్కడ ఉన్న పోలీసులు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సోనియా గాంధీ మేడం నిలబెట్టింది అట్లనే దేశద్రోహులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ సారు మస్తు పోరాడుతున్నాడు అరే గంతగారం మీద చూడకూరి ఈ ముచ్చట నేనన్నది కాదులా మన చేతి గుర్తు పాటి పెద్ద సార్ అన్నాడు మరే సార్ గట్లా ఎందుకు అన్నాడులా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సోనియా గాంధీ మేడం మస్తు నిలబెడుతుంది అట్లనే దేశద్రోహులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ సార్ ఇలా మస్తు పోరాడుతున్నాడు అనుకుంటూ వచ్చిండు మన చేతి గుర్తు లీడర్ రేవంత్ రెడ్డి సారు అట్లనే ఇక మునుపు చూసుకుంటే ఇంగ్లీష్ దొరలతోనే మహాత్మా గాంధీ కొట్లాడితే ఇలా దేశద్రోహులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ సార్ కొట్లాడుతున్నాడంటే రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు కానీ ఏదేమైనా ఉన్న ముచ్చట చెప్పిండంటే రేవంత్ రెడ్డి సారు అట్లనే ఇప్పుడు రాజకీయాలలో అట్లనే ఈ పార్టీ మార్చే నాయకులను చూస్తుంటే మరి రాహుల్ గాంధీ సారే జరిగితే నయం అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్ ప్రజలు ఇప్పటికిప్పుడు చేయడానికి ఏమి లేదు కాబట్టి నిస్సాయంగా ఉన్నారు ఇవన్నీ కూడా రేపు కొలబద్ద అవుతాయి జనరల్ ఎలక్షన్స్లో మునుగోడు ఉప ఎన్నికలు కావచ్చు ఎరువుల ఫ్యాక్టరీ చిల్లర పంచాయతీ కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు ఇక ఏదో ఇక కొత్తగా మతం పుచ్చుకున్నాడు పంగనామాలు పెద్ద పెద్దవి పెట్టుకున్నాడంట అట్లుంది ఇంకేమంటాం ఇక ఆయన ఏం చెప్తుండో వీళ్ళు ఏం చేస్తుర్రో మనకేం తెలుసు ఇక ఎవరు వాళ్ళ పొత్తులు ఎవరు కొత్తగా జరిగినో వాళ్ళు ఏదో కొత్త సంసారం నడుస్తుంది కదా ఎన్ని రోజులు ఉంటే చూద్దాం దేశంలో ఉంటాయి కాంగ్రెస్లో ఉండేది కాంగ్రెస్ కోసం చేయలే భారత్ జోడో ఈ దేశం కోసం 140 కోట్ల మంది ప్రజల కోసం చేశారు డెఫినెట్గా క్విట్ ఇండియా మూమెంట్ ఎట్లుండేనో ఉప్పు సత్యాగ్రహం ఎట్లా కొన్ని తరాలకు స్ఫూర్తినిచ్చిందో భారత్ జోడో కూడా అదేవిధంగా సమాజానికి స్ఫూర్తినిస్తుంది డెఫినెట్గా స్ఫూర్తితోనే ఈ దేశం అంతా ముందుకు కదులుతుంది ఇక నవ్వాలనో ఏడవాలనో అర్థం కాలే విచారణ చేయడానికి నియమించిన అధికారుల దగ్గర ఉండాల్సిన వీడియోలు చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్లో ఉన్నాయంటేనే చంద్రశేఖరరావు గారు ఎవరిని కాపాడాలనుకుంటుండ్రో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఎదవల గురించి చెప్తలేని ఈ ఎదవల 5 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి అందులోనే ఉండరు దొరగారి దొడ్లో గడి తినాలి పెండ పెట్టాలి ఎదవలు అంతకంటే చేసిందే ఉంది ఇక వాళ్ళ గురించి కాదు అమ్మకాలు కొనుగోలు జరిగిన ప్రజాప్రతినిధుల విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసారు పోలీసు ఉన్నతాధికారులు అక్కడ కెమెరాలు బిగించి వీడియో రికార్డ్ చేసి ఆధారాలను సేకరించారు అధికారులు సేకరించిన ఆధారాలన్నిటిని కూడా కోర్టుకి ఇవ్వాలి కోర్టుకిచ్చి ముద్దాయిలను అరెస్టు చేసి జైలుకు పంపించి కస్టడీలకు ముద్దాయిలను తీసుకోవాలి విచారణ చేయడానికి ఈ ఆధారాలను కోర్టుకి ఇచ్చిన తర్వాత కోర్టు అనుమతితోని వాటి పరిశీలించడానికి గీ సార్ను ఎప్పుడు విడుదల చేస్తారా అని చాలా మంది ఆలోచన చేసేళ్ళ అంత మంచిగానే ఉన్నాయి కానీ సారు బయటకు వచ్చినాక ఇవి చేయొద్దని కొన్ని షరతులు పెట్టిలు మరి గా సారు ఇవ్వలు మరి ఏం షరతులు పెట్టిలు అసలు ముచ్చటేంది ఓ పారి వినొద్దాం పారి మనం కూడా మరి ఇక్కడ సార్ ఎవరో కాదులా బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ సారు మొన్న 2 నెలల కింద పెట్టిన కేసును రద్దు చేసి సార్ని ఇవ్వాలి విడుదల చేసిళ్ళు అట్లనే సారు కొన్ని కోర్టు షరతులు కూడా పెట్టిళ్ళు ముందుగా బయటికి పోయిన తర్వాత మీడియాతో అసలే మాట్లాడొద్దు అట్లనే ర్యాలీలు చేయొద్దు ఎవరిను రెచ్చగొట్టే మాటలు కూడా మాట్లాడొద్దు ఇక ముఖ్యంగా మతాలను అవమానించే మాటలు అయితే అసలే మాట్లాడొద్దు అని చెప్పుకుంటూ వచ్చిళ్ళు మరి మంచి షరతులు పెట్టిలా అని అంటున్నారు ముచ్చటిన జనాలు ఇక ఒక దిక్కు కోట అట్లా చెప్పినా కూడా ఇక చిన్నపాటి సంబరం చేస్తున్నారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గల్లీ వాసులు అయ్యో 2 నెలల తర్వాత మొగం చూస్తుంది ఆయన సంబరం అనేది చేసుకోకపోతే ఎట్లా ఉంటుంది అని అంటున్నారు అక్కడ ఉన్న పబ్లిక్
ఆగస్టు 25వ తారీఖు రోజు ఎమ్మెల్యే రాజాసింగ్ గారిపై పోలీస్ వాళ్ళు ఇన్వోక్ చేసినటువంటి పీడీ యాక్ట్ పైన హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ యొక్క రిట్ పిటిషన్పై గత వారం 10 రోజులుగా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి. మన ఆర్గ్యుమెంట్స్ తర్వాత అడ్వకేట్ జనరల్ గారి ఆర్గ్యుమెంట్ కూడా జరిగాయి. అడ్వకేట్ జనరల్ గారి ఆర్గ్యుమెంట్ నిన్న కంక్లూడ్ అయిపోయిన తర్వాత ఈరోజు మన రిప్లై ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేశాము. మెయిన్గా పీడీ యాక్ట్ యొక్క ఇన్వోక్ చేసే ప్రొసీజర్ని బైపాస్ చేయడము, దాన్ని వైలేట్ చేయడము, సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని పాటించకుండా పీడీ యాక్ట్ ఇన్వోక్ చేయడాన్ని మేము ఛాలెంజ్ చేయడము, పీడీ యాక్ట్ ఇన్వోక్ చేసేటువంటి పరిస్థితులు దాని చూపిన కారణాలపైన కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. వాటిపైన గత వారం 10 రోజులుగా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ ఈరోజు మనకి కంప్లీట్ కాగానే ఆనరబుల్ హైకోర్టు రాజాసింగ్ గారిపై పెట్టినటువంటి పీడీ యాక్ట్ను కొట్టివేస్తూ రాజాసింగ్ గారిని వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇస్తూ రాజాసింగ్ గారి పైన షరతు కూడా విధించడం జరిగింది. రాజాసింగ్ గారు విడుదలైన సందర్భంగా ఎటువంటి శోభయాత్ర కానీ ఎటువంటి రిలీజ్ అయిన సందర్భంగా ఎటువంటి ర్యాలీ తీయకూడదని, రాజాసింగ్ గారిని జైలు నుంచి తీసుకొచ్చేటప్పుడు వారు అడ్వకేట్ నేను మరియు వాళ్ళ వైఫ్ మరియు వాళ్ళ సమీప బంధువులైన 2 మంది సమీప బంధువులు కాకుండా మిగతా వారు కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ రాజాసింగ్ గారు రిలీజ్ అయ్యేప్పుడు కారులో వస్తున్నారు. అలాగే రాజాసింగ్ గారు ఎటువంటి ఇన్ఫర్మేటరీ స్పీచెస్ ఇవ్వకూడదు, అది సోషల్ మీడియాలో ప్రచారం చేయకూడదు. అలాగే రిలీజ్ అయిన సందర్భంగా కూడా రాజాసింగ్ గారు మీడియాను అడ్రస్ చేయొద్దని చెప్పి కూడా చెప్పడం. రాజాసింగ్ గారి ఆర్డర్ రాగానే ఇమీడియట్గా ఆర్డర్ కాపీని తయారు చేయించుకొని దాన్ని పంపడం జరిగింది. ఆల్రెడీ జైలు కూడా వెళ్ళింది ఆర్డర్ కాపీ. రాజాసింగ్ గారు రిలీజ్ అయ్యారు, దారిలో ఉన్నారు. ఇంకో 10 నిమిషాలలో రాజాసింగ్ గారు ఇంటికి రాబోదు. ఇక ఇవాళ రేపు మనకేమైనా తెలియకపోయినా అట్లనే మనకేమైనా నేర్చుకోవాలన్నా ఇక చిన్న పెద్ద తేడా లేకుండా అందరు నేర్చుకునేది ఏమైనా ఉన్నది అంటే అది ఒకటే యూట్యూబ్లో. ఇక ఈ ముచ్చట మీకు తెలియదా? అయితే కానీ యూట్యూబ్ చూసి కూడా గిట్లా చేయొచ్చా అని పరిచయం చేసింది ఈ అక్క. మరి అసలు ముచ్చట ఏందో ఆలోచన చేయకుండా చూద్దాం పరి. ఇక ఇవాళ రేపు ఎక్కడ చూడు మనకేమైనా తెలియకపోయినా అట్లనే మనం ఏమైనా నేర్చుకోవాలన్నా చిన్న పెద్ద తేడా లేకుండా అందరం చూసి నేర్చుకునే కదా ఏదైనా ఉన్నదంటే అదొక యూట్యూబే. ఇక ఈ ముచ్చట మీ అందరికి ఎరికే. కానీ యూట్యూబ్లో చూసి ఇట్లా కూడా చేయొచ్చా అని పరిచయం అనేటట్టు చేసింది హారిక అనేట. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే యూట్యూబ్లో క్లాసులు విని MBBS సీటు సంపాదించింది. ఇక ఎవరు కూడా ఆలోచన చేయని తీరుగా చేసింది ఈ అక్క అని మస్తు మంది ఖుషి అవుతున్నారు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే నిజామాబాద్ జిల్లా నాందేగూడ చెందిన హారిక అనే అక్కకు ఇవాళ TRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క నేను నీకు అండగా ఉంటానని మాట ఇచ్చింది. అక్కకి ఇట్లా దేనికి అసలు కారణం ఏంటంటే MBBSలో సీటు సంపాదించడానికి అక్కడ పైసలు లేవు, అట్లనే కాలేజీ పోయి చదువుకునేంత స్తోమత కూడా లేదు. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న కవిత మేడం ఎమ్మటే పోయి అక్కని కలిసి అట్లనే MBBSకి ఎంత అవుతుందా అని మొత్తం లెక్క చేసి ఆ మొత్తం ఖర్చు నేనే భరిస్తానని చెప్పుకుంటూ వచ్చింది. అట్లనే మొదటి ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పుర్రి, అది కూడా నేను ఇప్పుడే చెక్కు రాసి ఇచ్చింది. కానీ ఇట్లా అక్కను చూసి అయినా చాలా మంది మారాలి, అట్లనే చదువు విలువ తెలుసుకోవాలని, భవిష్యత్తులో మంచి ఎత్తుకెదుకోవాలని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఈ ముచ్చటినాక నాకైతే మస్తు గమ్మత్ అనిపించిందిలా. కానీ ముందుగా అయితే పోలీసులకు సలాం పెట్టాలి. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇక్కడ గమ్మత ముచ్చట ఏంటంటే ఖమ్మంలో మారుతి నగర్లో కొత్తపల్లి సుశీల అనేట పిల్లిని చాలా ప్రేమ పెంచుకుంటుంది. అయితే కొంతమంది ముఖం తెలియని వచ్చి పిల్లి మీద వలేసి మస్తు కొట్టిందంట.
ఇక మరి ఎవరికి ఇట్లా చేసింది, నేను పానంగా పెంచుకున్న పిల్లని అడ్డెట్లా చేస్తారని మస్తుకరం అయింది. ఇక ఇక్కడ అసలు గమ్మత్ ఏంటంటే మరి అక్కకి ఏమనిపించిందో ఏమో కానీ ఎమ్మటే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అట్లనే అక్కడ ఉన్న పోలీసులు కూడా అక్క కోసం చూసి కేసు తీసుకున్నారు. కానీ ముచ్చటలో జరిగిందో న్యాయం ఉన్నది. మనుషులైనా అట్లనే మూగజీవాలైనా ఒకటే అని మళ్ళపాటు నిరూపించింది సుశీల అనేటాగా అట్లనే పోలీసులు. ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు పడుతుంది. ఎట్లున్నాయి ఇవాళ ముచ్చట్లు మంచిగా ఉన్నాయిలే. చలో గిసోని ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుసుకుందాం. మరి గప్పటిదాకా చూస్తూనే ఉండాలి మన అమ్మ న్యూస్.